దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభువు మాట్లాడుతూ కన్యకల గురించి 24 నుండి అలాగే కంటిన్యూ చేసుకుంటా ఉంటే 25వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన కన్యకల గురించి ఉపమానం చెప్తూ 25వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇది మన గురించి మాట్లాడుకుంటున్నాం, అందుకని వీఆర్ కమింగ్ హియర్. ఇదిగో దేవుని రాక కొరకు సిద్ధపడమని అంటున్నాం, సిద్ధపరచబడిన వారిని అంటున్నాం. ఎందుకంటే కన్యకల గురించి చూసినప్పుడు వారు కన్యకలు అంటే దే హ్యావ్ మెయింటైన్డ్ దెమ్ సెల్ఫ్ ప్యూర్, అపవిత్రపరచబడలే, వారి కన్యత్వాన్ని పోగొట్టుకోలే, సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనం దేవుని కొరకు సిద్ధపరచబడిన కన్యకలమే. బట్ దెన్ మనలో దేవుని రక్తము మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన రాక కొరకు సిద్ధపడి ఉన్నానంటున్నాం. ఆయన రాక కొరకు వీరు ఏం చేశారంట, రావాల్సిన స్థలానికి వచ్చారంట. 10 మంది కన్యకులు రావాల్సిన స్థలానికి వచ్చారంట. కానీ తేడా ఏంటంటే అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. ఇక్కడ చూసినప్పుడు ఈ కన్యకల గురించి మాట్లాడుతూ చూడండి 2వ వచనము. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏంటంట, బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే బుద్ధి కలిగిన వారు నూనెని తీసుకుని వచ్చారు, బుద్ధి లేని వారు నూనెని తీసుకుని రాలేదు. బుద్ధి కలిగి ఉన్నావు, బుద్ధి లేదనే దానికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే నూనె ఉందా లేదా. 5వ వచనం చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి, అక్కడ కేక వచ్చిందంట. ఆ కేక వచ్చిన మిడ్ నైట్ క్రై, ఇంగ్లీష్లో చాలా బాగుంది. అర్ధరాత్రి కేక అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాడు, అనుకోని గడియలో కేక. అందుకని అనుకోని గడియలో అన్న మాట మరలా వాడతాడు. అందుకని దొంగ వచ్చిన రీతిగా మరలా వాడతాడు. అనుకోని గడియలో అర్ధరాత్రి వేళ ఎందుకు అర్ధరాత్రి వేళ అని చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడన్నా నిద్రలో అట్లా డోస్ అయినప్పుడు ఎవరైనా పిలిచారు మిమ్మల్ని, ఇదిగో అలిసిపోయి ఉన్నాం, పొద్దు నుండి ఆ నిద్ర ఆపుకుని ఇంకా బెడ్ మీద పడుకుని ఎత్తుగారణ. అప్పుడు పిల్లలు వస్తారు కదా, అమ్మా అమ్మలకి చూడాలి, అయ్యో ఏం కర్మరా. బట్ దెన్ అమ్మ అయితే బిడ్డ పిలుస్తుంది, బిడ్డ మీద ఉన్న ప్రేమను పట్టని లేసుకుంటుంది. ఎవడో నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఏం చేస్తావు, పని పాటలేదు, అడిగి పక్కన పెట్టు, కాబట్టి సైలెంట్ కొట్టి, లేకపోతే కొంతమంది అది కొట్టుకున్నాను, నేను పడుకుంటా. చూసి ఇక్కడ చెప్పబడేది, నీవు నీ స్వార్థములో, లేకపోతే నీవు నీ సుఖములో, లేకపోతే నీవు నీ లోక కార్యాల్లో అలాగే సెటిల్ అయ్యేటప్పటికి వస్తాడంట బోరదని శబ్దం. దా పెళ్లి కుమారుడు వచ్చాడు రా. ఈరోజు తరం కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. ఈరోజు తరం ఇదిగో యేసుప్రభు వస్తాడు సిద్ధం అంటే కొంచెం లేట్గా రమ్మని చెప్పు, నేను ఇప్పుడే ఇల్లు కొనుక్కుంటున్నాను, నాకు ఇప్పుడే జాబ్ వచ్చింది, నాకు ఇప్పుడే ప్రమోషన్ వచ్చింది, నేను ఇప్పుడే కొత్త కారు కొనుక్కున్నాను, నాకు ఇప్పుడే అన్ని లైఫ్ సుఖంగా సెట్ అయిందిరా అనుకున్నాను, ఇప్పుడు వస్తాడంటే కొంచెం బాధగా ఉంది, కొంచెం లేట్గా రానే. అలాంటి తరమా కాదా? అదే చెప్పేది, అనుకోని గడియల, వేర్ యూ డ్రౌన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యోర్ పర్సనల్ లైఫ్. నీ సుఖంలోకి ఇదిగో ఈ కన్యకలందరూ ఆయన వస్తాం ఆలస్యం అవుతుందని చూసి అలాగే డోజ్ అవుట్ అయ్యారంట, అలాగనే పడుకున్నారంట. అర్ధరాత్రి కేక వచ్చేటప్పుడు కనీసం వీరిలో మంచితనం ఏంటంటే లేచారు. వీరు లేచి వీరు రెడీ అయ్యి 7వ వచనం చదవండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మాకు నీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మవారి దగ్గర పోయి కొనుక్కో అంటే యు కాంట్ గెట్ ఇట్ ఎవ్రీవేర్.
You can't get it everywhere. You see, this oil is representing Holy Spirit and your true relationship with God. నువ్వు లోకంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మని పొందుకోలేవు. నువ్వు లోక స్నేహం చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఓ చోట నువ్వు తప్పిపోయావు అంటే దెర్ ఇస్ అ ప్లేస్ యూ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ ఆయిల్. అండ్ ఆల్సో ద అనాయింటింగ్ అండ్ ఇంపార్టేషన్, దేర్ ఇస్ అ పీపుల్ హూ విల్ గివ్ యూ. అమ్మేవాడిని దగ్గరికి వెళ్ళి కొనుక్కో. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అసైన్డ్ ఫర్ ఇట్. యు సీ, గాడ్ వాంట్స్ యూ టు బి ఫిల్డ్. ఈరోజు చూసినప్పుడు అండి, ఈ అంచెతనాలు చూసినప్పుడు అనేక మంది ఆలయంకి వెళ్తారు, దేవుని నామాన్ని ధరించుకుంటారు, కానీ ఏ మాత్రం ఆత్మ ఫలము లేని, దేవుని భయము లేని వారుగా బ్రతుకుతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని భయం కలిగి ఉన్నారా? ఈ అంచెతనంలో డూ యూ ఫియర్ గాడ్? డూ యూ ఫియర్ గాడ్? ఇక్కడ చూసినప్పుడు మరలా ఇక్కడ చూస్తే యేసు ప్రభు చెప్తా ఉంటాడు 24వ అధ్యాయంలోనే 4వ వచనంలో చూస్తే, టేక్ హీడ్ దట్ నో వన్ డిసీవ్స్ యు. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎక్కడ చూసినా మోసపరచు ఆత్మలు, మోసపరచు కార్యాలు, మోసపరచు బోధనలు, మోసపరచు హైపర్ గ్రేస్, నికోలాయితల బోధ, బిలాము బోధ, సుఖం అనుభవించే బోధ. ఈరోజు ఎక్కడ చూసినా కలవరం 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 కలవరం. మనుషుడు కూడా ఎలాగైపోయిందంటే, నాకు తెలిసిందే ఇని బోర్ కొడుతున్నా, కొత్తగా ఏమైనా చెప్తే వింటాను, కొత్తగా ఏదైనా చెప్పి వింటాను, కొత్తగా నాకు ఏదైనా తెలియజేస్తే అప్పుడు వింటాను. తెలిసిందే ఎన్నిసార్లు అన్నో. ఈరోజు మనుషుడికి దేవుని భయం లేకుండా పోతానికి కారణం ఏంటి తెలుసా? అమ్మ బిడ్డతో ఉంటా, రే కర్ర తెస్తా, రే కర్ర తెస్తా, రే కర్ర తెస్తా. ఫస్ట్ టైం రే కర్ర తెస్తానంటే భయపడి ఉంటాడు. రోజు రే కర్ర తెస్తాను, రే కర్ర తెస్తానంటే ఏమి అంటాడు? తీసుకో అంటాడు. అంతేగా? బికాజ్ వాడికి ఏంటి, ఎప్పుడు చెప్పేదే డైలాగు. కర్ర తీసిన రోజునే తెలుస్తుంది. అప్పుడు అమ్మమ్మ వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఇంకా అయ్యి బాబోయ్ అనడంలో ప్రయోజనం లేదు. సిద్ధపడి ఉండు. డు నాట్ బీ డిసీవ్డ్. ఈ అంచనాల్లో ఎలాగా? 5 things you have to test yourself. 1, పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? ఈజ్ మై లైఫ్ హోలీ? ఈజ్ మై కండక్ట్ హోలీ? అంటే నేను చేసే పనులు, నేను తలంచే తలంపులు, బీ హోలీ ఇన్ ఆల్ యువర్ కాండక్ట్. ఎక్కడ? 1 Peter 1:15 చదువుదాం ఒకసారి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఇన్ ఆల్ కాండక్ట్, ప్రతి ప్రవర్తనలో, హౌ యు లివ్, ఎవరితో ఎలాగ ఎట్లా అయినా కూడా పరిశుద్ధత కలిగి ఉన్నావా చూసుకోవాలి. 2వది, ప్రార్థనలో ఉండు. ప్రార్థన గురించి కావాల్సినంత బోధిస్తూనే వస్తున్నావు. 7 రకాల ప్రార్థన గురించి మాట్లాడుతూ, కమ్యూనియన్ ప్రేయర్ గురించి మాట్లాడుతాం. దేవునితో అనుభూతి, సహవాసము కలిగిన ప్రార్థన, కమ్యూనియన్, దేవునితో కాన్స్టెంట్ టాకింగ్. ఎంతమంది ఈరోజు ఇక్కడ చెప్పుకోగలుగుతారు, దేవునితో నాకు ఈ ప్రార్థనా జీవితంలో నేను దేవుని దగ్గరగా చేరాను కానీ దూరం అవ్వలేదు, నేను దేవునితో ఎక్కువ మాట్లాడుతున్నాను, మునుపెన్నడూ ప్రార్థన చేయనంత ప్రార్థన చేస్తున్నాను, మునుపెన్నట మాట్లాడినంత మాట్లాడుతున్నాను అని చెప్పుకోగలిగిన వారు ఉన్నారా? టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ ఫ్రెండ్షిప్స్ స్టార్ట్ విత్ కమ్యూనికేషన్. ఎవరితో మాట్లాడుకోకుండా స్నేహం ప్రారంభించదు. స్టార్టింగ్లో శత్రువులు కూడా మిత్రులుగా మారతానికి కారణం ఏంటంటే మాటలను బట్టి. స్టార్టింగ్లో చూసుకున్న దాంట్లో యాటిట్యూడ్స్ వేరుండొచ్చు, కానీ మాట్లాడే కొద్ది మనం ఒకటా, మన ఐడియాలజీ ఒకటా, నీకు నాకు ఫిట్టా. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. దేవుడితో కూడా నువ్వు మాట్లాడకుండా దేవుడు నువ్వు ఒకటవుతానికి లేదు. దేవునితో ప్రార్థన అనేది దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో మాట్లాడుతాం. దేవునికి నీ తలంపులు, నీ ఆశలు, నీ చిత్తము ప్రతీది తెలియజేసి దేవుని మాటని, దేవుని సహాయాన్ని నువ్వు వేడుకుని కోరుకుంటావు. ప్రేయర్ ఇస్ 2 ways, నాట్ 1 way. ఎలా ఉంది మీ ప్రార్థన జీవితం? ఎలా ఉంది మీ ప్రార్థన జీవితం? వివిధ రకాల ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థన తీరులు ఉన్నాయి, కానీ దేవునితో మొత్తానికి మాట్లాడుతున్నావా? ఈరోజు దేవునితో నీవు ఎలా ఉన్నావు అది చూసుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, కనిపెట్టి ప్రార్థన చేయి. Therefore watch and pray. Pray always. Pray in all means. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రే. నెక్స్ట్,
పరిశుద్ధాత్మతో ఎప్పుడు ఫుల్గా ఉండు. ఇందాక బ్యాటరీ గురించి మాట్లాడాం కాబట్టి ఆ ఇల్లుస్ట్రేషన్లో మాట్లాడతాం. ఒక మనిషి బ్యాటరీ బ్యాకప్ ఫుల్ ఉన్నంత వరకు ఫోన్లో ఎంతసేపు డ్రైన్ అయినా బాధ ఉండదు. కరెక్టా? అసలు గొడవే ఉండదు. మన సోదరులు అప్పుడప్పుడు ఎవరైనా యూఎస్ నుండి అటువంటి వస్తుంది, ఫస్ట్ లిస్ట్ పెట్టేస్తా. అందులో ఎక్కువ ఏముంటాయంటే బ్యాటరీ బ్యాకప్లు కేబుల్లో ఉంటాయి. ఎందుకంటే కేబుల్ ముఖ్యం, బ్యాటరీ బ్యాకప్ మాత్రం కాదు. నీకు ఎంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఉన్నా, ఎంత హై పవర్ బ్యాటరీ బ్యాకప్ ఉన్నా, నాది ఐ థింక్ ఇస్ 180 వాట్ అనుకుంటున్నాను, 180 వాట్ బ్యాటరీ బ్యాకప్ ఉన్నా, నీ ఫోన్కి బ్యాటరీ బ్యాకప్కి కనెక్ట్ అయ్యే కేబుల్ ఉంది చూడు, అది డొక్కు కేబుల్ పెట్టావు అనుకో, ఎంత పవర్ అయితే ఎంత ఫాస్ట్ అయితే ఏ ప్రయోజనం, రాత్రంతా ఎక్కుతుంది. కానీ ఈ రోజులు అంటారు చూడండి 240 వాట్ కేబుల్ అంటారు చూడు, ఆ 240 వాట్ కేబుల్ పెట్టావు అనుకో 20 నిమిషాలు నీ ఫోన్ ఫుల్, పెట్టిన 5 నిమిషాలు 50% కొట్టేసింది. ఓహో సూపర్ రా. కానీ వై ఐఎమ్ సేయింగ్ దిస్, పరిశుద్ధాత్మతో నీ కనెక్టివిటీ ఎలా ఉంది? ఎందుకంటే ఈరోజు కొంతమంది పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నారు, కానీ ఎంత క్లోజ్లో ఉన్నారు? హౌ క్లోజ్ ఆర్ యూ? హౌ క్విక్ ఆర్ యూ రీఛార్జింగ్? ఏదో రోజుకి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తావా, లేకపోతే ఆయనతో కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండావా? 5 మినిట్స్లో రీఛార్జ్ అవుతున్నావా, రాత్రంతా రీఛార్జ్ అవ్వాల్సి వస్తుందా? ఐమ్ టెలింగ్ యూ ప్రాక్టికల్. ఈ రోజు నుండి బ్యాటరీ బ్యాకప్ చూస్తే, కేబుల్ చూస్తే, నేను ఎలాగున్నా పరిశుద్ధాత్మతో ఎంతసేపు చేస్తుంది నా ఆత్మ బలపరచబడటానికి. ఒకడు కలవరపరిచాడు నీ మనసుని, ఒకడు నిన్ను దూషించారు, ఒకరు నీకు విరోధంగా ఏదో చేశారు, నీ మనసు కలవరమైంది. ఎంత ఫాస్ట్గా నువ్వు సెట్ అవుతున్నావు? ఆన్సర్ మీ దిస్, హౌ ఫాస్ట్ కెన్ యూ సెట్ యువర్ సెల్ఫ్ రైట్? భార్య భర్తలు అయితే ఒకరి మధ్య ఒకరి స్పార్క్ వచ్చింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఎంత ఫాస్ట్ రిస్టోర్ అవ్వగలుగుతున్నారు? ఎంత ఫాస్ట్ సమాధానం పడగలుగుతున్నారు? ఎంత ఫాస్ట్ ఇట్స్ ఓకే వదిలే సారీ, కెన్ యూ సే దట్? లేకపోతే వారం రోజులు లాగుతారు, నెల రోజులు గొడవ, దాని తర్వాత విడాకులు. ఎందుకంటే అపవాది కార్యాలు అదే కదా. నువ్వు దేవునికి ఎంత దూరంగా పోతావో, నువ్వు దేవునికి ఎంత స్లోగా ఉంటావో, వాడంత స్పీడ్కి నేను కరెక్ట్ చేస్తాడు. జాగ్రత్త. దట్ సింపుల్ ఇట్ ఈస్. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బీ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మతో నేను ఎలా ఉన్నా? ఒకటే, దేవుని ఆత్మతో నువ్వు సహవాసం చేయకుండా దేవుని ఆత్మ నింపుదల నీకు సంపూర్ణంగా కలగదు. వితౌట్ యూ బీయింగ్ హ్యావింగ్ అ ఫెలోషిప్. నువ్వు ఎంతమందితో రోజులో మాట్లాడు ముఖ్యం కాదు, దేవునితో ఎంతగా మాట్లాడుతున్నావు, దేవునితో ఎంతగా మాట్లాడుతున్నావు, దేవునితో మాట్లాడు. నెక్స్ట్ 4ది, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్నంత వరకు అన్నీ వాడుకుంటావు, కానీ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకము శాశ్వతం కాదు. పంచభూతముల మహావేంద్రములతో నయమైపోతాయి. ఈరోజు నువ్వు ఇక్కడ ఏమైనా ప్రేమిస్తున్నావు అంటే, గత వారం విన్నారు సుధమర లోతు భార్య వెనక్కి తిరగద్దంటే తిరిగింది. ఎందుకు? తన లోకాన్ని ప్రేమించింది కాబట్టి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను ముందుకెళ్ళావు, నువ్వు ప్రేమించిన దాని కొరకు వెనక్కి ఆగిపోతావు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ లవ్ ద వరల్డ్? ఈరోజు లోకము దేవునికి మించి నీకు లోకం ప్రభావితం ఉందా? దేవుని సన్నిధి మించి, దేవుని సహాయాన్ని మించి, దేవునితో సహవాసాన్ని మించి లోకము నిన్ను వెళ్తుందా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేయబడుతుంది 1 యోహాను 2:15. ఈ లోకంలోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే ఏముండదంట? తండ్రి ప్రేమ. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే పరలోకాన్ని ప్రేమించవు. సింపుల్. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతానికి ఆశపడవు. ఒక నిజమైన విశ్వాస ఆశ అంటే ఏంటంటే, నేను ఎప్పుడు ఇక్కడ విడిచిపెడతానా, అక్కడ చేరతానా? నీకు అక్కడ ఏముందో తెలియదు, కానీ వాక్యం ఒక గ్లింప్స్ ఇస్తుంది. ఈ లోకం నో మ్యాచ్ టు వాట్ ఈస్ దేర్. ఈ లోకం నో మ్యాచ్. ఇది శపితమైన లోకం, శపించబడిన భూమి, ప్రతిదీ అవుట్ ఆఫ్ కర్స్. అందుకని ఏది నిలిచి ఉండదు,
ఈ మనుషుడు ఆయుషే శాపం. అయ్యో దేవుడే తక్కువ చేసుకుంటూ వచ్చాడు. దేవుడి నిరంతరమైన రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు. దెర్ సంథింగ్ గ్రేట్, దెర్ సంథింగ్ బిగ్, దెర్ ఇస్ సంథింగ్ అమేజింగ్. అది విశ్వసించిన వారికే, నాట్ టు ద వన్ హూ లవ్ ద వరల్డ్. చివరికి ఒకటి చెప్తాను, దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రీచ్ ద గాస్పెల్, ప్రీచ్ ద గాస్పెల్. సో మై క్వశ్చన్, have you been preaching the gospel lately to your friends, to your family? ఒక మాట అడుగుతాను, మీరు ఇప్పుడు చేతులు ఎత్తాలి. ఎంతమంది 90 వారందరూ రక్షించబడ్డారంటారో చేతులు చూపిస్తారా? నాట్ ఈవెన్ 5%. 90 వారందరూ రక్షించబడలేదు. ఈరోజు ఎవరు? నువ్వు మాత్రం పరలోకానికి వెళ్తే చాలా? దేవుడు నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త సుమా. నీ తల్లి గురించి అడుగుతాడు, నీ తండ్రి గురించి అడుగుతాడు, బిడ్డ అయితే. భర్త అయితే నీ భార్య గురించి అడుగుతాడు, భార్య అయితే నీ భర్త గురించి అడుగుతాడు. సహోదర సహోదరులు అయితే ఒకరి గురించి ఒకరు దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని ప్రేమ నీ కుటుంబంలో చూపి, దేవుని నీ కుటుంబాన్ని దర్శించాలని ప్రార్థన చేయి. నువ్వు నీ కుటుంబంలో రక్షించబడ్డావంటే నువ్వు మాత్రం పరలోకం రావాలని కాదు, నిన్ను బట్టి నీ తరాన్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్లో చూడండి, ఇట్ ఇస్ ఆల్వేస్ లైక్ దాట్. ఒక్క స్త్రీని బట్టి వారి ఇంటి వారు రక్షించబడతాం. చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. రాహాబు బెస్ట్ ఎగ్జాంపుల్. అదే సమయంలో ఒక్క స్త్రీ తీసిన అడుగును బట్టి తన ఇంటి వారు, తన దేశం రక్షించబడతాం. ఎవరు? పోయినవారు చూసాం, ఇస్తారు, పోయినవారు ముందారు. You see, you have to understand, it is your exemplary move. You can redeem your family. Because నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈ విషయంలో చెప్పాలంటే, నీ బ్లడ్ లైన్ పైన నీకున్న అథారిటీ ఎవరికి లేదు. అది అర్థమవుతుందా? అందుకని అంటాం, తండ్రిగా నాకు నా బిడ్డల పైన ఉన్న హక్కు ఇంకెవరికి లేదు. అండ్ నో మ్యాన్ ఆఫ్ గాడ్ ఆల్సో గాట్ దట్ రైట్. ద ఫాదర్ ఇస్ గాట్ దట్ అథారిటీ. ద సేమ్ వే the husband has got the authority. He is the head of the house. And the same way the mother has got the authority. తల్లి ప్రార్థన అదే రీతిగా జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం మాదిరికరంగా ఉంటే నీ ఇంటి వారు మారిపోతారు. సింపుల్ as that. నీ దేవుడు నాకు కావాలని చెప్తారు. నీ బ్రతుకుల్లో జరుగుతున్న కార్యాన్ని బట్టి నీ యేసుని నమ్మని నీ సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయవా? నువ్వు ప్రార్థన చేసి యథార్థంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ప్రార్థన చేసినట్లయితే జవాబు రాదా? జవాబు వస్తుంది. జవాబు వచ్చినప్పుడు నీ సోదరుడికి ఏం కలుగుతుంది? విశ్వాసం. ఐ థ్యాంక్ గాడ్, ఈ ఆలయంలో కొంతమంది ఉన్నారు, వారి కుటుంబస్తుల్ని, వారి స్నేహితుల్ని ఆ రీతిగా దేవుని గురించి సంపాదించి దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వారు. వారి విశ్వాసం వారికి ఇతరులకి కనబరిచి ఎత్తిపట్టినప్పుడు దేవుడి కార్యాన్ని జరిగించి దెర్ ఆర్ గ్రూప్ అలాగ రక్షించబడిన వారు. ఈరోజు ఒకటే చెప్తాను, ప్రభు రాకడ సమీపంగా ఉంది. బైబిల్ ఇస్ టాకింగ్ క్లియర్. బీ రెడీ. బీ రెడీ మీన్స్ బీ ప్రిపేర్డ్. బీ ప్రిపేర్డ్ మీన్స్ అనలైజ్ యువర్ సెల్ఫ్, టెస్ట్ యువర్ సెల్ఫ్, లివ్ రైట్, స్పీక్ రైట్, థింక్ రైట్, డూ ఎవ్రీథింగ్ రైట్ యాజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బీ హోలీ. ఇట్ ఇస్ ఎ కమాండ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. మీరు పరిశుద్ధులై ఉండాలి. ఉండాలి అంతే. వండగలిగితే వండండి, చాయిస్ కాదు. ఉన్నావా సరే, లేకపోతే లేదు. ఈరోజు మనం పరిశుద్ధులమా అన్నప్పుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారుగా, దేవుని ప్రజలుగా, ఆయన నిబంధనలో జీవించే వారు ఉండాలి. అదే సమయంలో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, వరాలు, అవకాశాలు అన్నీ దేవుని నామ మహిమార్థమై వర్ధలింపజేస్తూ బ్రతకాలి. సో ఐ వుడ్ సే ఫర్ ఎ క్రిస్టియన్, యు స్టడీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. You're working, work for the glory of God. You're doing business, do it for the glory of God. ఏది చేసినాను, మనం తినినను, త్రాగినను, ధరించుకున్నాను, ఏది చేసినాను దేవుని కొరకంట, దేవుని నామ మహిమార్థమై. ఎందుకంటే నువ్వు రక్షించబడిన తర్వాత యు ఆర్ ఎ క్రైస్ట్ అంబాసిడర్. నువ్వు ఎవరో అవుతున్నావు? క్రీస్తు సాక్షివి, క్రైస్ట్ అంబాసిడర్. లివ్ లైక్ వన్. దయచేసి స్థలంలోంచి మనం పరీక్షించుకుందామండి. ఈ అంచెదినాలలో నిజంగా మనం పరిశుద్ధంగా ఉన్నామా? ఈ అంచెదినాల సూచనలు చూస్తున్నప్పుడు ఎంతగా మనలో సిద్ధపాటు ఉంది? ఈరోజు ఇప్పుడు ప్రభు వస్తే ఎత్తబడతావా? నేను ఎత్తబడతానని చెప్పబడతాం మాత్రం కాదు,
బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలబడతావా? దేవుడు నీకు నమ్మి అప్పచెప్పిన దాంట్లో నమ్మకం ఉండగలుగుతావా? ఆర్ యు ఫెయిత్ఫుల్ టుడే? లేకపోతే దేవుడు అంటాడు, ఇదిగో ఈ సూచనలు చూసినప్పుడు ఇది కేవలం ప్రారంభమే, వెంటనే కాదు, జస్ట్ ద సైన్స్ ఫర్ యూ టు బి ప్రిపేర్డ్, గెట్ రెడీ, అట్లీస్ట్ నా వార్నింగ్, అలాం కొడుతున్నాడు. మేలుకో సంగమా, సిద్ధపడు సంగమా, నీ రాజు త్వరగా వస్తున్నాడు, సిద్ధపడు. రాజాది రాజుగా, ప్రభుల ప్రభుగా వస్తున్నాడు. ఆయన మొదట వచ్చినప్పుడు మేఘారుడిగా వస్తాడంట. మరణించిన వారు, మృతులైన వారు మొదట లెగుస్తారంట. దాని తర్వాత సజీవులై ఉన్నవారు మధ్య ఆకాశంలో ఆయనతో పాటు కలుసుకుంటారంట. నువ్వు ఎత్తపడతావా? లేకపోతే విడవబడతావా? శ్రమల్లో నువ్వు విడిచిపెట్టబడి శ్రమల్లో బ్రతుకుతావా? అన్నీ బాగున్నదప్పుడే దేవుని కొరకు బ్రతకలేకపోతున్నావు, శ్రమలో నిలబడగలుగుతావా? ఈరోజు ప్రభువు రాకడ గురించిన దృష్టి కలిగి ఉన్నావా? ఆయన కొరకు సిద్ధపడిన వాడుగా, ఇదిగో నేను క్రీస్తు కొరకు నిలిచి ఉన్నా, ఐఎమ్ రెడీ ఫర్ మై క్రైస్ట్, మారనాథ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? యేసు నువ్వు త్వరగా రాయ్యా, నీ కొరకు సిద్ధపడి ఉన్నానయ్యా, నువ్వు రాయ్యా, నువ్వు వస్తే నీతో పాటు వస్తా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, కమ్ లార్డ్ కమ్ చెప్పగలుగుతున్నా? లేకపోతే అయ్యో ప్రభా నువ్వు వస్తే నేను సిద్ధంగా లేనయ్యా, నేను రెడీ అవ్వాలయ్యా, నేను సిద్ధపడాలి ప్రభా, అయ్యో నీ కొరకు నేను ఇంకా ఏం చేయలేదయ్యా, ఆశలు ఎన్నో ఉన్నాయి కానీ ఏం సాధించలేదయ్యా, నీతో సమయం గడపలేదయ్యా, వాక్యం చదవలేదయ్యా, ప్రార్థన లేదయ్యా, నన్ను క్షమించు ప్రభా అంటున్నావా? ఈరోజు దేవుడు అంటాడు, వేకప్ మేలుకో, ఈ రోజు నుండి నా ప్రారంభించు. ఇదిగో దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఒకే మాట చెప్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను నిన్ను విడిచిపెడతా దలుచుకుంటలే. నువ్వు ఆయన గణపరుస్తా, ఆయన నిన్ను గణపరుస్తానంటున్నాడు, ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ముందు ఆయన గణపరచు. స్టాండ్ ఫర్ హిమ్, కమిట్ యువర్ వేస్ టు హిమ్. ఇదిగో ఇక్కడ ఎవరన్నా దేవుని మోసపరిచిన వారు ఉన్నారా? ఇదిగో పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేస్తాడా నిన్ను? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్పేది ఒకటే, లోక ప్రేమ కన్నా ఆయన ప్రేమ ఎంతో గొప్పదని చెప్తున్నాడు. నువ్వు నమ్మితే చాలు, నమ్మితే చాలు, ఆయన నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఘనమైన కార్యములు జరిగిస్తాడంటే. ఈరోజు లోకం తెలుసుకోవాలి దేవుడు ఎవరు అని. ఈరోజు లోకం తెలుసుకోవాలి దేవుడు ఎవరు అంటే నువ్వు నిలబడాలి, నువ్వు కావాలి. ఆయన మహిమాంతమై నువ్వు నిలబడాలి. అడుగు, దేవా నన్ను నీ మహిమాంతమై నిలబెట్టయ్యా, నీ మహిమాంతమై నన్ను నిలబెట్టు ప్రభా, నీ కొరకు నన్ను నిలబెట్టు ప్రభా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభా. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, ఎవరెవరైతే తాము సమర్పించుకుంటూ నీ రాక కొరకు సిద్ధపడిన సంఘం ఉండాలని, మానున్న లోపాలు తప్పులు ఒప్పుకుంటూ నీ ఆత్మ సహాయం నింపుదల వేడుకుంటూ మా బ్రతుకు విధానాన్ని మార్చుకుంటామని తెలియజేస్తూ ప్రభు ఈరోజు నీ పాదాలు పట్టుకుంటున్నారు. చూడయ్యా, అపవాది ఎక్కడ ఎవరిపైన అధికారం చెలాయించవద్దు ప్రభు. పరిశుద్ధపరిచే ఒక్కసారి నీ రక్తంతో మమ్మల్ని కడుగు, మా తలంపుల్ని, మా ఆలోచనల్ని, మా జీవితాన్ని, మా దేహాల్ని కడుగు ప్రభు. ఇప్పుడు నీ రక్త ప్రోక్షణ కావాలని వేడుకుంటున్నాము ప్రభు. ప్రతి అపవాది కార్యాల అధికారము నుండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాం. నీ రాకడ కొరకు సిద్ధపడిన సంఘం ఉండాలయ్యా. మా బుడ్డలో నూనె ఉండాలి, ఫుల్ ఆఫ్ ఆయిల్, ఫుల్ ఆఫ్ చార్జ్. నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మ సహవాసం, నీ ఆత్మ తోడు, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి. అవునే నువ్వు చెప్పిన రీతిగా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారంగా ఉన్నావు ప్రభువా. నీ ఆత్మ ద్వారంగా మేము బ్రతకాలయ్యా, మేము నడిపించబడాలయ్యా. మా జీవితంలో అంతయు నీ ఆత్మ ద్వారానే ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, నిశలుని ధ్యానిస్తున్న మమ్మల్ని చూడు. నువ్వు మా కొరకు చేసిన త్యాగం అంతా మేము నీలో కలపబడాలని, నువ్వు మా కొరకు చేసిన త్యాగం అంతా నువ్వు ఈ లోకంలోకి వచ్చి తగ్గించుకుని, హింసించబడి, వేధించబడి, అవమానపరచబడి, శిక్షించబడి, దూషించబడి, దవా శిలువ పైన శాపముగా మారేవయ్యా. ఎందుకంటే మేము రక్షించబడాలని,
మేము నీలో కలపబడాలని, మేము నీ సొత్తుగా మార్చబడాలని, నీ రాకడలో మేము ఉండాలని, నువ్వు చేయబోయే నూతన భూమి ఆకాశంలో నీతో పాటు బ్రతకాలని, అయ్యా నీతో ఆనందముతో మేము ఉండాలని, ఈ శాపము నుండి విడిపించబడాలని నువ్వు చేసిన కార్యాన్ని బట్టి అయ్యా మాకు నిరీక్షణ, ధైర్యము, అవకాశం ఉందనేది గ్రహించుకోవడానికి దేవా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గ్రహించగలుగుతానికి సహాయం చేయ ప్రభా, సహాయం చేయ. If it is not you, we don't have an option, Lord. నువ్వు వచ్చుండకపోతే మేము ఏమైపోయి ఉండవాళ్ళము. నువ్వు కానీ మమ్మల్ని కరుణించకపోతే పుట్టిన ప్రతి ఒక్కరు నిత్యాజ్ఞే కదా ప్రభాయ. జన్మతగా పాపం, ఎందుకంటే పాపపు బీజంలో ఉన్నవారు. కానీ దేవా నువ్వు వచ్చి నువ్వు జరిగించిన కార్యాన్ని బట్టి ఆ శాపం నుండి, నిత్య అగ్ని నుండి నిత్య జీవంలోకి, నిరంతరమైన నీతో ఉండే ఆ రాజ్యంలోకి మాకు అవకాశం ఇచ్చావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము గ్రహించుకుంటున్నాం ప్రభా, మేము మాత్రమే కాదు, మేము బ్రతుకుతాం మాత్రమే కాదు, నేను నా ఇంటి వారు యేసయ్యనే సేవిస్తాము. దాన్ని రాకొకరుగా సిద్ధపడిన సంఘంగా మేము ఉండాలయ్యా. ఉజ్జీవపు కార్యాలను రగులుగొల్పచేయ్యా. నీ ఆత్మ కార్యాలు ప్రతి జీవితంలో చూడాలయ్యా. నీ ఆశ్చర్య సహాయం, నీ గొప్ప తలంపులో నెరవేర్పు, నీ ఉద్దేశంలో నెరవేర్పు మా అందరి జీవితంలో చూడాలయ్యా. లార్డ్, సమర్పించుకుంటే చాలు, నువ్వు ఏమైనా చేసే దేవుడు. ఈరోజు మాకు అర్థం కాకపోయినా నీ ఆత్మ ద్వారా నడిపించబడితే చాలు. వాగ్దాన భూమిలోకి చేరినప్పుడు మేము గ్రహించగలుగుతాం. దీని కొరకు దిస్ ఇస్ వై వీ హ్యాడ్ టు గో త్రూ. దేవా ఎదుగనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించయ్యా. ఇదిగో అయ్యా, ఈ సోదరుడు ప్రార్థన చేస్తున్నారు, అయితే నా కుటుంబం రక్షించబడాలి, తన కుటుంబంలో దేవుడి ఆత్మకార్యము జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబం వెలిగించబడాలయ్యా. మా జీవితంలో జయము చూడాలయ్యా. దేవా ఇదిగో ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ సహాయం, నీ నడిపింపు, నీ దీవెన, నీ ఆరోగ్యం నుంచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.